కణితులనేవి శరీరంలో ఎక్కడ పురుడు పోసుకున్నా మనకు కంగారే. జీవకణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పెరిగిపోతూ పుట్టలు పోసినట్లు పెరుగుతుంటే, అది కూడా కీలకమైన మెదడులో పెరుగుతుంటే ఇక ఆ భయానికి అంతే ఉండదు. ప్రాణాలను ప్రమాదంలో పడేసే మెదడులో కణితుల్ని కొన్ని అనుమానిత లక్షణాలు నిర్ధారణ పరీక్షల సాయంతో ముందుగానే ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు చూద్దాం. మెదడులో కణితుల్ని మనలో చాలామంది అవి పూర్తిగా ముదిరిపోయేదాకా గుర్తించలేకపోతూ ఉంటారు. నిజానికి మెదడులో కణితులు పురుడు పోసుకుంటున్నప్పుడు వాటి తాలూకు సంకేతాలు మనలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. మెదడులో కణితుల అనుపానుల్ని పట్టించే హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయంటే, తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. ఇలా తరచూ వచ్చే తలనొప్పిని, వాంతుల్ని కాస్త సీరియస్గా తీసుకుని తగిన పరీక్షలు చేయించుకుంటే మెదడులో కణితుల్ని చాలా వరకు తొలి దశలోనే గుర్తించవచ్చు. అలాగే 20 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి మూర్ఛలు మొదలవటం కూడా మెదడులో కణితుల తాలూకు సంకేతాలే. అలాగే మాట స్పష్టత లోపించటం, ఎప్పుడూ మగతగా ఉండటం, మింగటంలో ఇబ్బందిగా ఉండటం, చూపులో తేడాలు రావటం, ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మెదడులో కణితుల్ని తొలి దశలోనే గుర్తించినప్పుడు ఆధునిక వైద్యం సాయంతో ఆ కణితుల్ని సమూలంగా నాశనం చేయొచ్చు.